హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో తండ్రి చేతిలో హత్యకు గురైన కొడుకు మృతదేహం కోసం మూసిని జల్లెడ పడుతున్నారు అధికారులు. కన్న కొడుకుని కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని తీసుకెళ్లి మూసిలో పడేశాడు ఆ తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశారు. కొడుకుని చంపేసి ఏమీ తెలియదన్నట్టుగా కనిపించడం లేదంటూ నాటకమాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అసలు సంగతి తేల్చారు. బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయాపూల్ బ్రిడ్జ్ పై నుంచి మూసిలో పడేసినట్లుగా తేల్చారు. బాబు కనిపించడం లేదంటూ తండ్రి మాటలపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆరా తీయగా అస్సలు విషయం చెప్పాడు. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో తండ్రి చేతిలో హత్యకు గురైన కొడుకు మృతదేహం కోసం మూసిని జల్లెడ పడుతున్నారు అధికారులు. కన్న కొడుకుని కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని తీసుకెళ్లి తండ్రి మూసిలో పడేశాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు ఆ తండ్రి. కొడుకుని చంపేసి ఏమీ తెలియదు అన్నట్టుగా కనిపించడం లేదంటూ అందరి ముందు నాటకమాడాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి అసలు సంగతి తేల్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, బండ్లగూడలో అసలు ఏం జరిగింది? కొడుకుకి ఉన్న అనారోగ్య సమస్యలు ఏంటి? తండ్రి పోలీసుల అదుపులోనే ఉన్నాడు, ఏం చెప్తున్నాడు? ఇంకా అధికారులు ఎవరెవరు మూసీ నదిలో బాలుడి మృతదేహం కోసం జల్లెడ పడుతున్నారు? 3 ఏళ్ల బాలుడిని తండ్రి ప్రేమగా చూసుకోవాలి, కానీ ఆ తండ్రే ఆ బాలుడిని నిన్న నయాపూల్ దగ్గర ఆ బాలుడికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అక్బర్కి మొత్తం 2 కొడుకులు. సో ఒక కొడుకు బాగానే ఉన్నప్పటికీ ఇంకో చిన్న కుమారుడు, ఆయనకి 3 సంవత్సరాలు, ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. రెగ్యులర్గా హాస్పిటల్ తీసుకువెళ్లాల్సి వస్తుంది. అనేక డబ్బులు ఖర్చు అవుతున్నాయని మెంటల్గా కొంత డిస్టర్బ్ అయ్యి తన భార్య నిన్న బయటికి వెళ్ళిన క్రమంలో అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత బాబుని గోనె సంచులు అంటే పిల్లో పెట్టి ఆ బాబుని చంపేసిన తర్వాత ఆ బాబుని గోనె సంచిలో కట్టేసి ఆ బాబుని నయాపూల్ దగ్గర ఉన్నటువంటి మూసీలో పడేశాడు. ప్రస్తుతం మనం నయాపూల్ దగ్గర ఉన్నటువంటి మూసీ దగ్గర ఉన్నాం. మూసీ ప్రవాహం చూడొచ్చు, ఇంకా అగ్రెసివ్గా కొనసాగుతుంది. డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది ఉదయం నుంచి కూడా ఇక్కడ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. మొత్తము గౌరెల్లి వరకు సర్చ్ ఆపరేషన్లో డిఆర్ఎఫ్కి సంబంధించిన టీమ్స్ పాల్గొన్నాయి. పూర్తి స్థాయిలో బాబు మృతదేహం లభించే వరకు సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది అనేది డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఓల్డ్ సిటీలో మిలాదున్నబీ అంటే ముస్లింకి సంబంధించిన వాళ్ళది ఒక పెద్ద ప్రొసెషన్ ఉంది కాబట్టి పోలీసులు ఈ సర్చ్ ఆపరేషన్లో పెద్దగా పాల్గొనలేదు. కానీ డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మొత్తం గౌరెల్లి వరకు దాదాపుగా 5 టీంలు షిఫ్ట్ల వారీగా వచ్చి వాళ్ళు ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఈ బాబు మృతదేహం ఖచ్చితంగా ఇక్కడ దొరికేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది డిఆర్ఎఫ్తో పాటు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి వరకు దాదాపుగా 7-8 వేల క్యూసెక్ల వరద అనేది జంట జలాశయాల నుంచి వచ్చింది. సో ఫ్లో అనేది చాలా అధికంగా ఉండే. మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా దాదాపుగా నీటిలో మునిగిపోయిందంటే ఎంత అగ్రెసివ్గా మూసీ ప్రవహించిందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ మూసీలో ఖచ్చితంగా ఆ బాలుడి బాడీ ఎంత దూరం కొట్టుకపోయిందో అనేది ఇంకా చూడాల్సి ఉంది. అయితే గోనె సంచిలో కట్టి ఇందులో వేశారు కాబట్టి గోనె సంచి ఎక్కడైనా తట్టుకొని ఏదైనా చెత్తకు కానీ ఏదైనా ఆకుకు కానీ లేకపోతే ఎక్కడైనా తట్టుకొని ఉంటే దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తాం. కానీ ఖచ్చితంగా బాడీ అయితే ఈ పరిసరాల్లో దొరికేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా మా సర్చ్ ఆపరేషన్ మేము కొనసాగిస్తున్నాం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఆ బాలుడికి సంబంధించిన తండ్రి అక్బర్ పైన కేసు నమోదు చేశారు. ఆయనని రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సర్చ్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే మొదటగా అక్బర్ తన బాలుడిని ఇందులో పడేసిన తర్వాత ఆయన్నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బాలుడు మిస్ అయ్యాడు, వెతికి పెట్టాలి అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం రావడంతో అక్బర్ని కొంత సీరియస్గా విచారిస్తే తమదైన స్థాయిలో విచారిస్తే ఆయన్నే ఒప్పుకున్నాడు తన బాబుని
నేనే చంపాను అని ఆయన ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని డెడ్ బాడీ కోసం ఒకవైపు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు, మరోవైపు విచారణ కొనసాగిస్తున్నారు. ఆ తల్లికి కూడా ఈ విషయం పూర్తి స్థాయిలో తెలియదు. తర్వాత పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటికి వచ్చిన తర్వాత ఆ బాబుని తన తండ్రే ఇందులో పడేశాడు అనేది తన కుటుంబ సభ్యులందరికీ కూడా తెలిసి వచ్చింది. సో ప్రస్తుతం అయితే ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. పోలీసులు దాంతో పాటు డిఆర్ఎఫ్ అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే రైట్ శ్రావణ్, మూసీలో అంటే వర్ష ప్రభావం కూడా మరోవైపు ఎక్కువగానే ఉంది. మూసీలో కూడా ప్రవాహం అయితే కొనసాగుతుంది. మరి ఎంత దూరం బాలుడి మృతదేహం వెళ్ళి ఉండొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్లో ఎప్పటికీ పాల్గొనే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఇవాళ అయితే పోలీసులు సర్చ్ ఆపరేషన్లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మిలాదున్నబీ టు ఓల్డ్ సిటీ నుంచి మొదలుకుంటే నాంపల్లి వరకు ముందుగా పోలీసులు ప్రకటించిన లెక్క ప్రకారం ఈ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మిలాదున్నబీకి సంబంధించిన ప్రొసెషన్ జరగనుంది. సో మొత్తం ఓల్డ్ సిటీ అనేది కొంత సెన్సిటివ్ పార్ట్. పోలీసుల బందోబస్తు చాలా ముఖ్యం. సో కమ్యూనల్ ఇష్యూస్ కూడా కాకుండా చూడాలి అంటే పోలీసుల ప్రెజెన్స్ అక్కడ మస్ట్ కాబట్టి పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. అటువైపును పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. సో అప్పటి వరకు డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది మాత్రమే ఇక్కడ సర్చ్ ఆపరేషన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తము ఖచ్చితంగా బాడీ మనకు ఉన్నటువంటి సమాచారం లేదా అధికారులు భావిస్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే దాదాపుగా గౌరెల్లి వరకు నల్గొండ వరకు ఖచ్చితంగా ఈ డెడ్ బాడీ కొట్టుకుపోయి ఉంటుంది. ఎక్కడైనా చెత్త ఎక్కువ ఉంటే లేదా రాడ్స్ పిల్లర్స్ లాంటివి ఏమైనా ఉంటే లేకపోతే ఏదైనా చెక్ డ్యామ్ లాంటివి ఏమైనా ఉంటే అక్కడ తట్టుకునేటువంటి అవకాశం ఉంది. కానీ మూసీలో ఎక్కడ అట్లాంటి దాఖలాలు లేవు. చెత్త మేబీ ఉంటే ఆ చెత్తకి తట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన గోనె సంచిలో కట్టాడు. వేరే సంచిలో కట్టి ఉంటే అది ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఫ్లో అయ్యేది. గోనె సంచి బట్టి దేనికైనా ఆగితే ఆగాలి, లేకపోతే ఆ బాడీ అనేది ఖచ్చితంగా ఫ్లో అవుతుంది. ఒకసారి మనము మూసీకి సంబంధించిన ఫ్లో ఎంత అగ్రెసివ్గా ఉందో చూడొచ్చు. ఈ మూసీకి సంబంధించిన ఫ్లోలో మనకి ఈ ఫ్లో అనేది బయట నుంచి చూస్తే కొంచెం నార్మల్గా కనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి చూస్తే లేదా అందులో ఖచ్చితంగా మనిషి ఒకరు నిలబెడితే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత అగ్రెసివ్గా ఫ్లో అనేది ఉంది. సో ఈ బాలుడికి సంబంధించిన సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. కానీ డెడ్ బాడీ ఎప్పటివరకు దొరుకుతుంది, అసలు దొరుకుతుందా లేదా అనేది చూడాల్సింది. ఎందుకంటే గతంలో కూడా చాలామంది ఇట్లనే సూసైడ్ చేసుకున్నారు. తనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చంపేసి ఇందులో పడేశారు. డెడ్ బాడీ దొరికినటువంటి దాఖలాలు చాలా తక్కువ, అరుదు, అంటే చాలా అరుదు అనమాట. 100%లో ఒక 20 to 30% మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. 70% మాత్రం దొరికే ఛాన్సులు ఉండవు. సో అయినప్పటికీ కూడా డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. మూసీ మొత్తం కూడా నయాపూల్ నుంచి మొదలుకుంటే ఇటు గోల్నాక, అంబర్పేట, దాని తర్వాత చాదర్ఘట్, ముసరాంబాగ్, నాగోల్ వరకు గ్రేటర్ పరిధి ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 55 కిలోమీటర్లతో పాటు దాని తర్వాత జిహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత కూడా ఈ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది అనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రావణ్.